తిరుత్తని బస్టాండ్ దగ్గర నుంచి మనం వెళ్తున్నామండి గుడికి. ఇక్కడ బస్టాండ్ దగ్గరలో హోటల్స్ ఎందుకున్నాయి, తెలుగు పేర్లు. ఇదేనండి బస్టాండ్, ముందు కనిపించేది బస్టాండ్. అది తిరుత్తని బస్టాండ్. మనం ఇలా వెళ్ళాలండి గుడికి. ఈ సినిమా థియేటర్ చూడండి, జనాలు ఎలా ఉన్నారు. ఇక్కడ మార్కెట్ అంత ఉంది. ఇప్పుడు ఈ బస్సులో మనం కొండపైకి వెళ్ళాల్సి ఉంటుందండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైకి. బస్సు ఇక్కడ నుంచే మనం టెంపుల్కి వెళ్ళాలండి. ఆ బస్సులో మనం పైకి వచ్చాము. ఇదేనండి బస్సు రూటు. ఇలా వెళ్ళాలండి టెంపుల్కి. మనం ఇప్పుడు కావడి ఎత్తుకుని వచ్చారు. సాంబార్ టెంపుల్ ముందండి. ఇక్కడ చెప్పులు పెట్టేసుకునేసి మనం బయలుదేరాలి కొండపైకి. చూడండి ఇక్కడ కావడి ఎత్తుకుని వచ్చారండి. ఇక్కడ కోరిక ఊరికొస్తే కావడి తీసుకొని వస్తారు. టెంపుల్ దగ్గరలో ఉన్నానండి ఇప్పుడు. చూడండి ఇదండి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. అక్కడ గోపురం అండి. పక్క నుంచి నడుచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు తిరుత్తని మురుగన్ టెంపుల్ అంటారండి. ఈ విధంగా కావిడి తీసుకొని వస్తారండి పసుపు బట్టలతో. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాయండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఇదేనండి ఇంకొక స్వామివారి. ఇక్కడ ముందు చూడండి తిరుత్తని ఊరండి. మనం కొండపైన ఉన్నామండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర గోపురం ఇదేనండి. ఇక్కడ చూడండి ఇదేనండి టెంపుల్. గోపురం ఇదంతా టెంపుల్. దర్శనం అయిపోయిన తర్వాత ఆ గుడి బయటకు వచ్చానండి. గుడి ఆవరణంలో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ ప్రసాదాలు విక్రయించే కేంద్రం ఉండేది. లడ్డు, వడ, చక్కెర పొంగలి. ఇలా గుడి బయటికి రాగానే పక్కనే ఉంటుందండి ప్రసాదాలు విక్రయ కేంద్రం. మెట్ల మార్గం కూడా రావచ్చండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన టెంపుల్ అండి. టెంపుల్ బయట ఇలా ఉందండి. ఇక్కడ ఉప్పు రాసి అండి ఉప్పు కొడుతున్నారు స్వామివారి ముందు. ఉప్పుతో ఇక్కడండి మనం ఇక్కడంతా షాపింగ్ చేసాను చూడండి. షాపులు ఉన్నాయండి నా బ్యాక్ సైడ్ అంతా. ఒక్కంతా అదే, ఒక్కడంతా కూడా ఇదేనండి. అదేనండి టెంపుల్ మనకు కనపడేది. ఈ పైకి బస్సు వస్తుందండి ఇక్కడికి, అక్కడ నిలబడుతుంది. అక్కడ చూడండి కొండపైన రాళ్ళు ఎలా ఉన్నాయో. టెంపుల్ అంతా ఇదేనండి. సాంబార్ టెంపుల్ అటు పక్కనండి. సాంబార్ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే అంత ఊరు ఉందండి. ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు మనం. చూడండి అన్ని ఇల్లు ఎలా ఉన్నాయో.